దుటిరాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తెలిసుంటే చెట్టంత నా కొడుకును, తెలిసుంటే చెట్టంత మా సాయిని తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లో నకులువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో దేవదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను. ఒక్క పొత్తులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను. తొలుసూరు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటే శంకరా, అందుకే వేశావ ఈ శిక్షను, అమర వీరుణ్ణి చేశావ నా కొడుకును. రాతి బొమ్మల్లో నకులువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. శివరాత్రిని శిలకు నైవేద్యమైనాను, దీపమారనీక పడిగా పులున్నాను. కళ్ళలో వేకువ దీవెననుకున్నాను, కడుపులో పేగును కోస్తవనుకోలేదు. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, ఓ శంకరా, నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న చీమైన పుట్టదుర శంకరా. నీ సతికి గణపతిని ఇచ్చావురా, నా కొడుకుపై నీ మతి ఏమైందిరా. రాతి బొమ్మల్లో నకులువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో దేవదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. ఆడ జన్మలో ఉన్న అర్థాన్ని వెదికాను, అమ్మానే పిలుపుకై అల్లాడిపోయాను. పిలుపుకై అల్లాడిపోయాను. తొలిసారి నా కొడుకు అమ్మాని పలికితే ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను. ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, ఓ శంకరా, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, నీ పార్వతిని అడగరా శంకరా. తల్లిగా పార్వతికి ఒక నీతిన, ఈ తల్లి గుండెల మీద చితిమంటనా. రాతి బొమ్మల్లో నకులువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. మీ అందరికీ చివరిగా సాయి చందు నేను ఎప్పుడు మాట్లాడుకున్నా వాడి నోటి నుంచి ఒక పాట ఎక్కువ సార్లు వినే నేను. పాడరా బాబు అంటే లాస్ట్ గా ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ పెట్టేసిన, రేర్ గా మాట్లాడుకున్నా లాస్ట్ మాటలో ఈ పాట ఉండేది. నాకు సాయి చంద్కి ఈ పాట మీకు ఎవరికి తెలియదు, రేలప్రసాద్ తమ్ముని తెలుసు. సాయి చంద్ చాలా మనసువాడి పాడిన పాట. రాత్రి 1 గంట 2 గంట ప్రాంతంలో మహబూబాద్ లో రాస్తే పాడిండి పాటని. అదే రోజు ఇంకో పాట రికార్డ్ చేసినాం. ఈ పాట ప్రజాదరణ పొందింది. ఆ పాట పొందలేదు.
అన్న పాడదాం. ఎందుకంటే అన్న నేను రావడం ఆలస్యంగా వచ్చిన హరీష్ అన్న గురించా? మాట తప్పని నైజం మడమ తిప్పని పాదం గురి తప్పని బాణం హరీష్ అన్న నిరుపేదల నేస్తం అభయమిచ్చే హస్తం ఎవని కందని వ్యూహం హరీష్ అన్న. కరెక్టేనా? మొత్తం పాట పాడతా, కొంచెం ఓపికగా ఉండండి ఎందుకంటే ఇది సందర్భం వేరు. అన్న ప్లీజ్ రిక్వెస్ట్, నేను లేటుగా వచ్చిన కాబట్టి నిన్న ఉపన్యాసాన్ని తొందరగా ముగిస్తున్నా. దీంట్లో సాయికి నాకు ఎప్పుడు చాలా బాండింగ్ గా పాడుకున్న ఒక పాటను చెప్తాను. రాతి బొమ్మల పాట మీ అందరికి తెలిసింది, కానీ సాయి నేను ఎక్కువగా ఇష్టపడి చాలా రోజు రాత్రి అంతా కష్టపడి కూర్చొని రాసుకొని పాడుకున్న పాట. చాలా కష్టపడి కూడా పాడడానికి, ఆయనకి జీవితాంతం గుర్తుండిపోయే పాట బావిదా అనేది. కానీ మేమిద్దరం ఎప్పుడు దానికి గుర్తింపు వచ్చే విధంగా ప్రవర్తించలేదు, బయట పాట పాడుకోలేదు మేము. ఆ పాట సాయి కోసం, మీ అందరి కోసం, చివరిగా నాకు సాయికి మధ్య ఉన్న అనుబంధంతో కూడుకున్న పాట. మూరెడు తాళి మూడు ముళ్ళకు తలొంచి నాతో వచ్చావు, జన్మ జన్మకు తెగని బంధమని 7 అడుగులు నడిచావు, అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు, ఎందుకో ఆ మాట మరిచి నన్ను ఒంటరిగా వదిలేశావు. చెదిరే నూరేళ్ల కళ చెలరేగెను దుఃఖమిలా మిగిలాయమ్మ నీలా జ్ఞాపకాలే నిర్మల. మూరెడు తాళి మూడు ముళ్ళకు తలొంచి నాతో వచ్చావు, జన్మ జన్మకు తెగని బంధమని 7 అడుగులు నడిచావు, అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు,